వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్ ఎక్స్ప్రెస్ విత్ సురేష్. యాక్చువల్గా మ్యాటర్ అనేటువంటిది మూడు స్థితుల్లో ఉంటుంది: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ మూడు కాకుండా దెర్ ఈస్ ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ కాల్డ్ ప్లాస్మా. ప్లాస్మా అనేటువంటి మ్యాటర్, ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ సూర్యుడు లేదా నక్షత్రాలలో సాధారణంగా ఉంటుంది. ప్లాస్మా లాంటి మ్యాటర్ క్రియేట్ కావాలంటే వెరీ హై టెంపరేచర్, వెరీ హై ప్రెషర్స్ కావాలి. సో ప్లాస్మా అంటే యాక్చువల్గా ఏంటంటే యాటంలో న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి కలిసి ఉంటేనే యాటం. ప్లాస్మా అనేటువంటిది ఏంటంటే యాటంలో ఉన్న న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ విడిపోయి తిరిగి యాటంగా ఫామ్ అవ్వకుండా ఉండేటువంటి స్థితి, అంటే ఏ కైండ్ ఆఫ్ అయనైజ్డ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో అలాంటి ప్లాస్మా లాట్ ఆఫ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో అలాంటి ప్లాస్మా వాతావరణాన్ని మనం చిన్న గ్లోబ్లో క్రియేట్ చేసాం. దీనిలో ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ టెస్లా కాయిల్. ఇది ఒక ఎలక్ట్రోడ్. సో ఆ ప్లాస్మాలో ఉన్నటువంటి అయాన్స్ అన్ని కూడా డిశ్చార్జ్ అయ్యి ఇలా స్ట్రీక్స్ అంటారు వీటిని. ఆ స్ట్రీక్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనం, మీరు ఫింగర్తో టచ్ చేయండి ఒకసారి, ఎవరైనా ఫింగర్తో టచ్ చేసినప్పుడు హ్యూమన్ బాడీ ఈజ్ ఏ కండక్టర్. మానవ శరీరానికి రెసిస్టెన్స్ దాదాపు లెస్ దాన్ 1000 ohms ఉంటుంది. సో మన హ్యూమన్ బాడీ నుంచి ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేటువంటిది ట్రావెల్ అవుతుంది. సో లోపల ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మనం ఎలక్ట్రిక్ ఎనర్జీగా మనం బయట చూస్తాం. అలాగే ట్యూబ్లైట్ తీసుకున్నాం అనుకోండి. ట్యూబ్లైట్ యాక్చువల్గా మనకి ఎటువంటి సప్లై లేకుండా, ఇప్పుడు పట్టుకోండమ్మా అని చూడండి, ఈ లైట్లో కనపడలేదు కానీ వెలుగుతుంది. చూడండి, యూ కెన్ అబ్జర్వ్ ది డిఫరెన్స్. దూరంగా పెట్టండి, ఆనిచ్చి పెట్టండి, వెలుగుతుంది. అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మారుతుంది. సో ఇది యాక్చువల్గా లెస్ ఇంటెన్సివ్. ఇది కనుక కొంచెం ఇంటెన్సిటీ కనుక పెంచినట్లయితే, మనం ముట్టుకున్నట్లయితే షాక్ కూడా మైల్డ్గా తగలడానికి అవకాశం ఉంది. ఇది చాలా సేఫెస్ట్ కరెంట్, షాక్ తగలదు. సో ఇటువంటి టెస్లా కాయిల్ అనేటువంటిది మన ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా వాడతారు. సో బేసిక్గా దిస్ ఇస్ నోన్ యాజ్ ప్లాస్మా బల్బ్. ప్లాస్మా బల్బ్. ఓకేనా? ఇన్స్టిట్యూషన్ సార్ ఇది? అవునండి. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ కొంచెం చెప్పండి. ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది యాక్చువల్గా మిగిలిన విద్యా సంస్థలు కాకుండా విభిన్నంగా పిల్లలకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా, ముఖ్యంగా ఆడపిల్లలకి హైజీన్ అట్మాస్ఫియర్లో వాష్రూమ్స్ కానివ్వండి, దాని తర్వాత మెస్ కానివ్వండి, అన్నింటినీ కూడా మనకి హెల్దీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటి వాతావరణం క్రియేట్ చేసి, దీని ద్వారా యాక్చువల్గా ఒక కొత్త పంధాన్ని అనుసరించబోతున్నాం. అంటే రొటీన్గా ఇప్పుడు దాకా ఉన్న కాలేజీలు కాకుండా లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి, తర్వాత లిమిటెడ్ అకామిడేషన్ హాస్టల్ రూమ్స్, తర్వాత చదువుతో పాటు మిగిలినటువంటి ఓవరాల్ డెవలప్మెంట్ అంతా కూడా, అంటే ముఖ్యంగా ఆడపిల్లలకైతే మార్షల్ ఆర్ట్స్ చేర్పిద్దాం అనేది మా ఉద్దేశం. దీంతోపాటు స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లాంగ్వేజ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ నేర్పిస్తూ అసలు ఒక విభిన్నమైన వాతావరణాన్ని, ఇక్కడ మా స్లోగను భారతదేశం ఇప్పుడు దాకా అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేటువంటిది మా తాపత్రయం. దాంట్లో భాగమే ఈ విద్యా సంస్థల ఆవిర్భావం. సో ఇంకా మేము నడవాల్సింది చాలా ఉంది. ఇది మొదటి అడుగు. దీని ద్వారా ఒక వినూత్నమైన పద్ధతిలో విద్యార్థులకి ఒక మంచి విద్యని, విలువల్ని అందించి భారతదేశానికి ఉపయోగపడేటువంటి మంచి భావి భారత పౌరులుగా తయారు చేస్తే భవిష్యత్తులో భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అనేటువంటిది మా నమ్మకం. దానికోసం ప్రమోషనల్ యాక్టివిటీగా ఈ స్టాల్ నిర్వహించింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ ఉన్నాయి సార్ క్యాంపస్? ఈ క్యాంపస్లో హాస్టల్ క్యాంపస్ రామవరపాడు రింగ్ దగ్గర ఫ్లైఓవర్ దిగ్గానే రైట్ సైడ్ బిల్డింగ్ అండి. డే స్కాలర్ బిల్డింగ్ ఏమో పీవీపీ మాల్కి ఆపోజిట్గా లబ్బిపేటలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్కి దగ్గరలో. ఓకే, సో ఇక్కడ విజయవాడతో పాటు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ కూడా మా బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం. ట్రస్ట్, ఇది ట్రస్టేనండి యాక్చువల్గా. ఇట్ ఈస్ ధనిక్ ఇది లాయిడ్ గ్రూప్ అనేది ఒక బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మా కంపెనీ. వాళ్ళు ఈ మిషన్ తోటి ఈ ఎడ్యుకేషన్ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు దీని ద్వారా వచ్చే లాభాలని ఎంజాయ్ చేద్దామని కాదు, దే హ్యావ్ ఎర్న్డ్ ఎనఫ్, దే ఆర్ సఫిషియంట్. వాళ్ళు ఒక ఉత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటి ఒక సమాజాన్ని నిర్మించడం కోసం ఈ విద్యా సంస్థను స్టార్ట్ చేశారు. సో ఇది లాభాపేక్షతో కాకుండా ఒక ఉన్నతాశయంతో నడపడానికి ప్రయత్నిస్తారు.
ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీగా మార్చాలనేది దాంట్లో వాళ్ళ యొక్క వాళ్ళ ఆలోచన. థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా Practical గా ఎక్స్పెరిమెంట్స్ తో లేదండి, ఇంటర్మీడియట్ ఓన్లీ ఇంటర్మీడియట్ కాలేజ్ మేము. ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రస్తుతం ఈ సంవత్సరం పెడతాం మేమే. అంటే నేను ఇక్కడ కాంప్లీట్ గా చదివాను, ఎక్కువగా గర్ల్స్ గురించి ఎక్కువ ఇచ్చారు. అంటే అంటే బాయ్స్ కూడా ఉంటుంది. మేమందరం ఏంటంటే యాక్చువల్గా నేను కానీ దీంట్లో ఉన్న ఫౌండర్స్ అందరికి కూడా అందరం ఆడపిల్లల తల్లిదండ్రులు, అందుకని స్పెషల్గా దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అని కాదు, అంటే ఆడపిల్లలకి అబ్బాయిలకు చదువు వద్దని కాదు, ఆడపిల్లలకి చదువు చాలా అవసరం అబ్బాయిల కంటే. అంటే వాళ్ళ అవసరాలు గుర్తించి ఎక్కువగా రాశారు. అది మెయిన్, అది ఎవరు పెద్ద ఫోకస్ చేయట్లా, అందుకని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి, ఇంకా ఎనీ డౌట్స్? ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. నా పేరు రవీంద్ర.